రాలేదు. ఎప్పటికీ చెప్పకూడదు, కానీ దీని ప్రవర్తన వల్ల చెప్పక తప్పలేదు. నాన్న, నేనే తప్పు చేయలేదు నాన్న. మీకు అపకీర్తి తెచ్చేంత తప్పు నేనేమీ చేయలేదు. నన్ను నమ్మండి నాన్న. చాలే నీ మాయమాట. పాపు ప్రకాశం ప్రేమించాలని నమ్మించి మరి వేరొక అబ్బాయిని ప్రేమించావు. ఏ తప్పు చేయలేదంటే సరిపోతుందా? నాన్న, నన్ను క్షమించండి నాన్న. నేనే తప్పు చేయలేదు నాన్న. అసలు అసలు జరిగింది ఏమిటంటే, ఒకరోజు ప్రకాష్ వాళ్ళ నాన్నగారు నా దగ్గరకు వచ్చి, నాకు మనవరాలు ఉంది, నా మనవరాలు నా ప్రకాష్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు ప్రేమించడం వల్ల ఈ పెళ్లికి ప్రకాష్ ఒప్పుకోవట్లేదు, ఎలాగైనా సరే ఈ పెళ్లికి ఒప్పించమ్మా అని నాతో చెప్పారు. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు నాన్న. అందుకే ఏం చేయాలో తెలియక పెళ్లి ఒప్పిస్తానని మాటిచ్చాను నాన్న. అందుకే అప్పుడు ఏం చేయాలో నాకేం తోచలేదు. ప్రకాష్ నాకు దూరం కావాలంటే నేను మరొకరు ప్రేమించాలని ఆలోచన వచ్చింది. అందుకే మోహన్ ప్రేమించినట్లు నటించాను. ఆ ప్రేమ నిజం అనుకుని ప్రకాష్ నా మీద కోపంతో వెళ్ళిపోయాడు. ప్రకాష్ కోపంతో వెళ్ళిపోయినందుకు నాకేం బాధ లేదు నాన్న. వాళ్ళ నాన్న చెప్పిన ప్రకారం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటే నాకు అంతే చాలు నాన్న. నా మూలంగా ఒక కుటుంబం ఆకలించి పాలు కాకూడదని అలా చేశాను నాన్న. నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. నేను నిన్నే అర్థం చేసుకోలేదు. నీ మూలంగా వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు. నీ మనసుకి నా జోహాలు. కంటే కూతులే కనా కొడుకు ఎందుకు పుట్టలేదని బాధ ఎక్కువైంది. నీ మూలంగా వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు. నీ ఆలోచన చాలా మంచిదమ్మా. చాలా మంచి పని చేసావు. చెల్లై, నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నామ్మా. కానీ ప్రకాశే నేను అపార్థం చేసుకున్నాడనే బాధ నాకు చాలా ఎక్కువ ఉందమ్మా. ఆడవాడికి ఇవన్నీ మామూలే కదన్నయ్య. మీ అమ్మకి ఇచ్చిన మాట ఎక్కడ తప్పుతారని చాలా భయపడ్డాను. నీ వల్ల ఎలాంటి అపకీర్తి రాదనే నమ్మకం నాకు వచ్చిందమ్మా. నీ మూలంగా వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదని నీ మనసుకి నా జోహార్లమ్మా. ఇప్పుడున్న ఆడపిల్లలు వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ నువ్వు నీ ప్రేమ త్యాగం చేసావు. చాలా మంచి పని చేసావమ్మా. సరేనమ్మా, అయితే ఈ సంవత్సరం చెల్లైకి పెళ్లి చేసేద్దాం. అలాగే బాబు. మంచి సంబంధం కూడా చూద్దాం. అలాగే బాబు. ఈ సంవత్సరం ఎలాగైనా మీ చెల్లైకి పెళ్లి చేసేద్దాం. నా పెళ్లికి ఇప్పుడు తొందర ఉంది కానీ పదండి నాన్న, ముందు భోజనం చేద్దరు కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పదండి. స్వాతి, నీ గురించి 2 గంటల నుండి వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఇంకా రావు? ఏమిటి ఈ రోజు రావా? ఏ ఓకే, రేపు వస్తావా? సరే సరే, మరి నేను ఉంటాను. ఓకే, రేపు మాత్రం తప్పకుండా రావాలి. ఉంటాను. నా స్వాతి తప్పకుండా రేపు వస్తుంది. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే ఎలాగుంటది? ఎలాగుంటది? మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది?
ఉంటది మొదటిసారి మనసు తడితే ఎలా ఉంటది మనసు కడితే మొదటిసారి ఒక మనసు తిరుగుతుంటే ఎలాగుంటది నాకు సిగరెట్ అలవాటు లేదు పోనీ ముందు అలవాటు ఉందా? కాస్త కంపెనీ పట్టుగా మిస్టర్ మిస్టర్ ఏంటి మిస్టర్? నా పేరు ప్రకాశ్ అంటే ప్రకాశ్ ఈ పేరు ఎక్కడో విన్నానే స్వాతిని పేరించి నువ్వే కదూ దాని పేరు నా దగ్గర. నా పేరు నీకెలా తెలుసు? నువ్వు దాన్ని ప్రేమించావని తెలుసు, త్వరలో మోసపోతావని తెలుసు. వాళ్ళన్నారేంటి? ముందు నన్ను ప్రేమించు, ఆ తర్వాత నిన్ను ప్రేమించు. రేపు నీకన్నా బెటర్గాడు వస్తే వాడిని ప్రేమిస్తుందేమో. ప్రకాష్ ఏం నువ్వు మాట్లాడుతున్నావు? నిజమే చెప్తున్నాను మిస్టర్. నన్ను ప్రేమించావాక నిన్ను ప్రేమించు. నీకంటే బెటర్గాడు వస్తే వాడిని ప్రేమిస్తుందేమో. అంటే నాకంటే బెటర్గాడు వస్తాడనేగా దీని అర్థం. అదే నిజం. నేను అలా జరగనివ్వను. అదంతా నీ భ్రమ మిస్టర్.
ఈ అమ్మాయిని ఎవరు మంచోడా అని కాదు చూసి ప్రేమించి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందని చూసి వాళ్ళే లవ్ చేస్తున్నారు. నా స్వాతి అలాంటిది కాదు. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. నేనంటే తనకు ప్రాణం. ముందు నీ ప్రాణం కాపాడు. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు కూడా నా అలాగే తిరగవలసి వస్తుంది. ఆ అమ్మాయి నువ్వు అన్నదనుకో, నేను నీలా తాగను. తాగిస్తాను విషాన్ని ఆ అమ్మాయి చేత. అవన్నీ ఆడవాళ్ళ దగ్గర పనిచేయం మిస్టర్. నీ లవ్ ఫెయిల్ అయిందని నువ్వు తాగిన మధ్యలో అలా మాట్లాడుతున్నావు. కానీ నిజం చెప్పి రోజులు ఎలా వస్తున్నాయి ఎవరికైనా సరే. కొన్ని రోజులు గడవని నువ్వు కూడా నాలాగా తాగి రోడ్డులో తిరగాల్సి వస్తుంది. స్వాతి నిన్ను ప్రేమించలేదని అలా మాట్లాడుతున్నావా? కానీ ఆ అమ్మాయి నీకు ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పిందా? చెప్పలేదు కదా. చెప్పినట్టు ఉంది లేదు అన్నట్టు మా పెద్దవాళ్ళని చెప్తానని మాయ మాట చెప్పి తప్పించేస్తుంది. కానీ నాకు ఐ లవ్ యూ చెప్పింది ప్రకారం నువ్వేమైనా చేసుకున్నావా? ఐ లవ్ యూ చెప్తుంది అని. ఆ తర్వాత కూడా ఒక వస్తే మాట మార్చేస్తారు ఈ అమ్మాయి. చూడు ప్రకాష్, ముందు నమ్మకం ఉండాలి, ఆ తర్వాతే ప్రేమించాలి. అయినా నువ్వేంటి దేవదాసులా తాగి తిరుగుతున్నావు? ఏ ఆ అమ్మాయిని మెచ్చుకోలేకపోతున్నా? ఏ పుస్తకాన్ని ఇచ్చిందా? ఇప్పుడేం నమ్మకం ఉండాలన్నా? అప్పుడే దానికి అంత అనుమానం వచ్చేసిందని. మామూలే, ఈ అమ్మాయిలు కూడా నీలాంటి వాడిని నెబుతారు. ప్రకాష్, నువ్వేదో ఒకటి చెప్పి నన్ను మార్చాలని చూడు. అయినా మళ్ళీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అనుకుంటున్నావా? అది జరగదు, జరగనివ్వను. ఏది జరుగుతుందో ఏది జరగదో చెప్పడానికి నువ్వు కట్ట మోహన్ కాలం కాలం చెప్తుంది. కొంతకాలము లేక కాలం చెప్తుంది. అయినా కొంతకాలం అనేది సంతోషంగా ఉండు. నా తర్వాత నీది నా దరే. కొంతకాలమో లేక జీవిత కాలమో నువ్వే చూద్దువుగా. అప్పటి వరకు నువ్వు వెయిట్ చెయ్యి. వస్తా. బాయ్. పిచ్చి నా కొట్టకి ఎంతసేపు ఎలాగా కొడతా? నాన్న నువ్వు వెళ్ళిన తర్వాత వస్తాను. బాగుందిరా, ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నోడితే చాలు ఈ ప్రతి కుర్రవాళ్ళకి తాగడం అలవాటు అయిపోతుంది. ముందు అమ్మాయిని తెలియక ప్రేమించాను. ఈ అబ్బాయి మంచివాడు కాదు అని వదిలేసిన అమ్మాయిని చూసినా కానీ నిన్ను ఏ తప్పు చేయలేదు. నాకు ఒక్క మాట కూడా చెప్పుకుంటా అసలు నాకు ఎందుకు దూరమైంది బాధ ఎక్కువైపోయి
కావాలా? నీ ప్రేమించిన అమ్మాయి కావాలంటే నువ్వు ఎవరు కోరుకుంటావు? నాన్న, మా నాన్న కావాలి. మా నాన్నకి ఆ స్వాతి వాళ్ళగా రావాలని కోరుకుంటున్నాను నాన్న, కోరుకుంటున్నాను. బాబు సరే నాన్న, ఇంటికాడ అమ్మాయి చూస్తుంది. అవునా పద. బాగున్నా మీరెలా ఉన్నారు? ఇంతకీ మీ అబ్బాయి పెళ్ళెప్పుడు? ఏం జరగలేదమ్మా. అదే నాకు ఏం జరిగింది? మంచి ముహూర్తాలు లేవా లేక? మనం ఒక్కడు తెలిస్తే ఆ భగవంతుడు మొదలు తెలుస్తుందాం. ఏం జరిగింది అంకుల్? ఆ దేవుడు రూట్ చేస్తే మరొకటి తీసేస్తున్నాడమ్మా. దేవుడు నీళ్ళ బొమ్మలు చేసి ఆడేస్తున్నాడమ్మా. ఇంతకీ ఏం జరిగింది అంకుల్? మీ అబ్బాయి మీ మాట వినలేదా? అది కాదమ్మా, నా మనరాలు ఎవరో అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని. అదే అంకుల్, ఆ అమ్మాయి పుట్టగానే మీ అబ్బాయికి భార్య పుట్టిందని మురిసిపోయామన్నారు. మురిసిపోయాను కానీ మా అల్లుడు ఆ మాట దగ్గరికి వచ్చి మామయ్య మా మనరాల మాట కాదనడం. మా అల్లుడే దగ్గరికి వచ్చి మామయ్య ఒక అబ్బాయిని ప్రేమించాడు, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని మా అల్లుడు చెప్పాడమ్మా. ఆ తర్వాత మా మనరాల దగ్గరికి వెళ్ళాను. మామయ్య తాతయ్య చిన్నప్పటి కాంచి ఆమెని చూస్తున్నాను, పెళ్ళి ఎలా చేసుకోమంటామని తెగ చెప్పేసిందమ్మా. అదేంటో ఇలా జరిగింది ఏమిటి? పిల్లల కనగాలం కానీ ఆ తలరాతకు అల్లం కదటమ్మా. అందుకే నేను ఎందుకు వచ్చానంటే మా బాబు నిన్ను మర్చిపోలేకపోతున్నాడు. అనిచ్చాను నేనే తెల్లారించుకుంటా పొందుతున్నాడమ్మా. ఆ రోజు నా కొడుకు ఏమైపోతాడో అని బాధ ఎక్కువైపోయిందమ్మా. ఇప్పుడు వాడు ఏమైపోతాడని బాధ ఎక్కువగా ఉందమ్మా. వాడిని నువ్వే ఓ మనిషిగా చెయ్యాలి తల్లి. నేనే చేయగలను. నేను చెప్పిన ప్రకారమే నేను ప్రకాశం దూరం చేసుకున్నాను. ఒక్కసారి పని నాకు మళ్ళీ అతుక్కోదు. ప్రకాష్ ఇప్పుడు నన్ను అసహించుకుంటాడు. ఎందుకంటే నేను మరో అబ్బాయిని ప్రేమించాలని తను అనుకుంటున్నాడు. కానీ అది నిజం కాదని ప్రకాష్కి తెలియదు. నా మనస్సాక్షిని చంపుకుని ప్రకాష్ని దూరం చేసుకుని నరకు అడుగు వేస్తున్నాడు. ప్రేమించిన వాడిని దూరం చేసుకుని బ్రతకడం ఎంత బాధ నీకు అర్థం కాదు అంకుల్. నేను క్షమించి తల్లి. ఒకడు మాత్రం నిజం తల్లి, నీకు నేను ఏమి కాకపోయినా నా మాట మీద నా కుటుంబం మీద నా పొగులు పోగొడదని నీ మనసుని చెప్పుకొని ప్రకాష్ని దూరం చేసుకున్నాను. అప్పుడు నన్ను తెచ్చుకోలేకపోయాను తల్లి. ఇప్పుడు నువ్వు సరియాని జోడివని అప్పుడు తెచ్చుకోలేకపోయాను. ఇప్పుడు బాధపడి ఏ లాభం అంకుల్? మీ ప్రకాష్ నన్ను చూస్తేనే చాలు మండి పడతాడు. అవునమ్మా, నేను మర్చిపోలేకపోతున్నాడు. నువ్వు ఇప్పటికీ ప్రేమిస్తున్నానే ఉన్నాడు. అది ఆసరాగా తీసుకొని మా వాడిని మంచిగా చెయ్యాలమ్మా, దారికి తీసుకురావాలమ్మా. అది నీ బాధ్యత. అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేయడం నాకు ఇష్టమేనమ్మా. ఇప్పుడు ఏం చేయాలన్నా మన చేతుల్లో లేదు అంకుల్. అంతా దైవమే
చేయాలి. అవునమ్మా, ఇప్పుడంతా ఆర్సీతిలోనే ఉంది. నిన్ను కూడా జరిగి నిశ్వంతా చెప్పారు. మావాడు అది నమ్మలేదమ్మా. నేను అబద్ధాలు ఆడుతున్నానని ఆ వాడిని ఆ దేవుడే మారుస్తాడని నమ్మకంతో వెళ్తున్నానమ్మా. వస్తానమ్మా. మళ్ళీ ఏదైనా ఘనకార్యం సాధించడానిక? ఏమీ లేదన్నయ్య. ప్రకాష్కి వాడి అక్క కూతురుతో పెళ్లి జరిపించాలనుకున్నారు. కానీ ఆ అమ్మాయి మరో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందట. అది చెప్పడానికే వచ్చారు. అది మన న్యూసే కదమ్మా. ప్రకాష్కి నేనంటే ఇష్టం లేదు కదన్నయ్య. అది గుడ్ న్యూస్ ఎలా అవుతుంది? ప్రకాష్తో నిజం చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఇంతవరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని నన్ను నిలదీస్తే? ప్రకాష్ మనిషి నాకు తెలుసమ్మా. మీ నాన్న దగ్గర మాట తీసుకున్నాడని చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఈ సంగతి నేను చూసుకుంటానమ్మా. ఎలా చూసుకుంటావు అన్నయ్య? ఏం చేస్తావు? ప్రకాష్కి నేనంటే చాలా కోపంగా ఉన్నాడు. కానీ ఎక్కువ ఆలోచించి చెల్లయ్య, నేను చాలా చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం నీకు తెలుసమ్మా. ప్రకాష్తో పెళ్ళి అయిపోయినట్టుగా ఊహించుకో, ఆనందంగా ఉంటుంది. ఏమిటన్నయ్య, ప్రకాష్ నువ్వంటే అంత నమ్మకమా? అవునమ్మా, ప్రకాష్కి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. నీ విషయం తెలియగానే ఎగిరి దంతేస్తాడు, అంతగా ప్రేమించాడమ్మా. ప్రకాష్తో పెళ్ళి అయిపోయినట్టుగా ఊహించుకోమ్మా, హ్యాపీగా ఉన్నావా? తాకుతున్న చోట సోపు నిప్పు రేగుతుంటే భోగి మంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్ని కొంపలంటుకుంటే నరాల్లో నవ్వు జివ్వు జివ్వు పుడుతుంది, తెరాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూసుకుంది. కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోపు నిప్పు రేగుతుంటే చోట భోగి మంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్ని కొంపలంటుకుంటే నరాల్లో నవ్వు జివ్వు జివ్వు పుడుతుంది, తెరాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూసుకుంది. అమ్మడు నీ అమ్మారం అసలు కేసలు పెడుతుంటే కమ్మగా నీ సింగారం కసులు విసురుతుంటే పిల్లలు నా పలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే మెల్లగా నీ వ్యవహారం కొసరు అడుగుతుంటే చిన్ననాడి అన్న ప్రసనయ్యిందో కన్నెదాని వన్య ప్రసనవ్వాలో అమ్మ చేతి గోరు ముద్ద తిన్నాను అందగాడి కోటి ముద్ర కావాలి. కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే కోరుకున్న చోట నువ్వు నేను చేరుకుంటే చేరుకున్న చోట ఉన్నది మారుతుంటే రారుతున్న వేళ కన్నెకాలు సారుతుంటే నరాల్లో లవ్వు కివ్వు చివ్వు పుడుతుంది. పెదాల్లో నవ్వు గివ్వు పువ్వై పూస్తుంది. షా
బై మన ప్రేమ విషయం మా అమ్మ నాన్నలకు చెప్పాను. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. నేను ముందే చెప్పానుగా నీకు, వాళ్ళు నా మాట ఎప్పుడూ కాదనరని. సారీ మోహన్, ఏంటి సారీ? నేను నిన్ను ప్రేమించడం లేదు. ఏం సార్ జోక్ చేస్తున్నావా? జోక్ కాదు మోహన్, నేను నిజమే చెప్తున్నాను. హలో, ఏమిటి నువ్వు అంటున్నది? నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. ఏమిటి నువ్వు అంటున్నది? ఏ అబ్బాయిని ప్రేమించలేంటి? నేను చాలా రోజుల నుంచి ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మరి నన్నెందుకు ప్రేమించావు? నేను నిజమే చెప్తున్నాను మోహన్. ఏమిటా నిజం? ఒకరోజు ప్రకాష్ వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చి, ప్రకాష్కి నా మనవరాలు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా, నిన్ను ప్రేమించడం వల్ల ప్రకాష్ ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదు అని చెప్పాడు. కానీ నా వల్ల ప్రకాష్ వాళ్ళ ఇంట్లో ప్రకాష్ చెడ్డ పేరు రాకూడదని నిన్ను ప్రేమించినట్లు నటించాను, ప్రకాష్ని దూరం చేసుకోవడం కోసం. అంటే నీకు అంత ఎవరి కోసమో నన్ను ప్రేమించినట్టు నటించావు. అంటే నన్ను బాగా వాడుకున్నావన్నమాట. మోహన్, నన్ను అర్థం చేసుకో. నిన్ను బాగా అర్థం చేసుకున్నా. నీ అవకాశం కోసం నాకు వలవేశావు. ఇప్పుడు నేను చెప్పేది విను. నేను ఒక్కసారి మనసులో అనుకుంటే ఎవరు చెప్పినా విను. ఆఖరికి మా అమ్మ నాన్న చెప్పినా సరే విను. నేను నిన్ను వదులుకోలేను. మోహన్, నేను నిన్ను ప్రేమించడం లేదు. ఇష్టం లేని అమ్మాయితో కాపురం ఎలా చేస్తావు? ఇష్టం అనేది మనసుకు సంబంధం. ఇప్పుడు ప్రేమించు. ఎందుకంటే వాడు ఎలాగో నీకు దూరం అయిపోయాడు. పైగా మా అమ్మ నాన్నలు కూడా పెళ్లి కొప్పుకున్నారు. ఏమిటి మన ప్రేమ ప్రాబ్లం? నేను ప్రకాష్ మర్చిపోలేకపోతున్నాను. ప్రకాష్ తప్ప నేను ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను. మోహన్, నా కళ్ళన్నీ కాదురాయి. నన్ను అర్థం చేసుకో స్వాతి. ప్లీజ్ మోహన్, నా వల్ల కాదు. నేను అదే చెప్తున్నాను స్వాతి. నా వల్ల కావడం లేదు. నేను నిన్ను మర్చిపోలేను. ప్లీజ్ మోహన్, నీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. చేయవలసిందంతా చేసేసి ఇప్పుడు క్షమించు అంటే సరిపోతుందా? అయితే నా నిర్ణయం కూడా బాగా విను. నిన్ను తప్ప నేను ఎవరిని ఊహించుకోలేదు. ఇష్టమైన అమ్మాయితో కాపురం ఎలా చేస్తావు? ఇష్టం అనేది మనసుకు సంబంధించి. నేను నీ మనసు చూసి కాదు నేను నిన్ను ప్రేమించింది. నీ అందం చూసి నేను. మరి నిన్ను అదనకుండా నేను ఎలా వదులుతాననుకున్నావు? మనసులో కలగంది మనలు కూడా జరగవు. ఒకవేళ జరిగినా ఎంతో కాలం అన్యోన్యతగా ఉండలేము. నువ్వన్నది నిజమే స్వామి. అయితే నాదొక మరి చిన్న కోరిక. ఏమిటి మోహన్? మరి ఆ కోరిక తీర్చేస్తావా? ఏమిటి నీ కోరిక? నువ్వు నాతో ఒకే ఒక్క రాత్రి గడిపితే చాలు. నేను నిన్ను వదిలి వెళ్ళిపోతా. మరి నేను వెళ్ళిపోవాలంటే నా కోరిక తీరాలిగా. మాట్లాడేది ఇలా మాట్లాడే సిగ్గులేదు. మరి ఇక్కడికి బయటకు. చాలా కోపం వస్తుంది. నీ కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు స్వాతి. నువ్వు మంచివాడు అనుకున్నాను. నువ్వు మంచివాడు కానీ నీతో స్నేహం చేశాను. కానీ నువ్వు ఇంత నీచడికి పాల్పడతావని నేను ఊహించలేకపోయాను. నా జీవితాన్ని పాడు చేయి. నీకు దండం పెడతాను. ఒక్కసారి ఏమీ పాడైంది. ప్లీజ్
అనవసరంగా స్వాతి, నువ్వు నన్ను కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి. ఈరోజు నేను నిన్ను అనుభవించకుండా ఇక్కడి నుంచి వదిలి వెళ్ళేంత అమాయకుడిని కాదు. నిన్ను ఈ రోజు మాత్రం వదిలేది లేదు. చదువుకోగలకు సరిపోదు, కాస్త సంస్కారం ఉండాలి. నువ్వు నా కోరికని కాదని నన్ను పశువులు చేసావు. మంచిగా ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ నువ్వు మరొకరిని ప్రేమించావు. ముందు నీకు నీ ప్రేమ కావాలంటే మరి నా కోరిక తీరాలిగా. నా కోరిక తీర్చకుండా నేను నిన్ను ఎలా వదులుతాను? హలో, ఎవరు? నా సీను చెప్పరా ఏంటి ఈ టైంలో? హలో సీను, ఏంట్రా యాక్సిడెంట్ అయిందా? ఎవరికి చెప్పరా? ఏంటి మా నాన్నగారు? సరేరా, వస్తా, ఇప్పుడే వచ్చేస్తాను. నేను మళ్ళీ వస్తాను. నేను వచ్చేసరికి నీ మనసు మార్చుకున్నావో ఈ సామ్రాజ్యానికే రాణిని చేస్తాను. అలా కాదని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావనుకో, ఈ మోహన్ అంటే ఏమిటో అప్పుడు చూపిస్తా. తనెవరో తనకు గుర్తొస్తే తనకి మంచిదే, మనకి మంచిదే, వాళ్ళ కుటుంబం వాళ్ళకి మంచిగా జరుగుతుంది కదమ్మా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మంచి జరగాలంటే ఇతని ఫోటోని మనం టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ ఆడేద్దాం చెల్లాయి. నేను అభినందిస్తున్నానమ్మా. నువ్వు చేసి నీ సోషల్ సర్వీస్ నా జోహార్. మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎలా అన్నయ్య? ఒకరికొకరు సాయం చేసుకుంటేనే ఆ మనిషి జీవితం విలువ ఉంటుంది. సరే అమ్మా, ఇతను జాగ్రత్తలన్నీ నువ్వే చూసుకోమ్మా. మన ఇంట్లో తీసుకెళ్ళి టిఫిన్ పెట్టి టాబ్లెట్ ఇయ్యము. అలాగే నాన్న. అన్ని విషయాలు చెప్పాను నాన్న, నిజమే చెప్పాను. ప్రకాష్ ఏమని అనుకో, ప్రకాష్ అర్థం చేసుకున్నాను నాన్న. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి మంచి రోజు చూసుకొని తీసుకొస్తానన్నాను నాన్న. ప్రకాష్ మనసు నాకు తెలుసుకో. అవును, ప్రకాష్ మనసు మనకు తెలుసు కదా నాన్న, చాలా మంచివాడు నాన్న. సరే, నేను పొలానికి వెళ్ళి వస్తాను. ఓకే నాన్న, నేను రెస్ట్ తీసుకుంటాను. త్వరగా రాబో. ఓకే, చాలా పనులు ఉన్నాయి. మీ
స్వాతిని నీ ప్రకాశ్ని. నేను నువ్వు ఎంతగానో ప్రేమించు, కానీ నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ప్రేమకి నిజమైన అర్థం చూసుకోసం నీ ప్రేమ ముందు నేను ఓడిపోయాను. అంటే నన్ను నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను నీ గుండెలో దాచుకోవడానికి వచ్చావా ప్రకాష్? అవును సార్, నాకంటే మా నాన్న మాటకి 50 ఎక్కించు. ఎందుకంటే మా కుటుంబం విధులు పడకూడదని నీ ప్రేమనే త్యాగం చేస్తాను సార్. అయినా సరే నువ్వు నన్ను మర్చిపోలేదు. ప్రకాష్, నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. నువ్వెప్పుడు నా గుండెల్లో ఉంటావు. నా వల్ల నీకు చెడ్డ పేరు రాకూడదని ఆ రోజు అలా ప్రవర్తించాను. నువ్వు చేసిన పనికి జీవితం మీద రక్తి పుట్టి నేను దేవదాసులా మారేలా చేసింది తెలుసా? నేను నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. దానికి నువ్వే నన్ను క్షమించాలి. ఎందుకు? నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు అర్థం చేసుకున్నారుగా. నన్ను అర్థం చేసుకునేందుకు నువ్వు నాకు ఇచ్చే కానుకేం ఏం కావాలో? వీటికి ఏం కావాలో ఈరోజు తెలియదా? ఏమిటో సూటిగా చెప్పొచ్చుగా. అయితే అడిగేస్తున్నాను. అడగండి. మంచి మసాలాతో సిగ్గిపోయి సిగ్గు నాకు సిగ్గేస్తుంది బాబు. అవన్నీ పెళ్ళైన కదా. పెళ్లికి ముందు ఇస్తే నీకు అన్ని చిల్లిగా ఉంటాయి. అబ్బా సిగ్గు ప్రకాష్, నాకు సిగ్గేస్తుంది. గోదావరి గట్టు మీద రామసలకావే ఓ గోరింటా కెట్టుకున్న సందా మామావే. గోదావరి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తల్లి ఇద్దరిపోయిందే. ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే. నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకున్నారే. గోదావరి గట్టు మీద రామసలకావే గిమెట్టి గింజుకున్న నీకు దొరకనే. విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే. తీపి వస్తువు చుట్టూ తిరిగి ఎగురు చేశావే. చిచి చిచి కేలేని మొగుడు మారండాయ్ గొయ్ 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 అంటూ మీదికి రాకండాయ్. గబ్బడి పిల్లలతో ఇంటిని నింపావే. సాపాదిండు సంసారాన్ని వేడెక్కించావే. మీరు గొప్పరుగో ముందు సరసాలు నాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు. ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డబాలు. గోదావరి గట్టు మీద రామసలకావే గోరింటా కట్టుకున్న సందా మామాయే.
సొసి బాగుండేది సహకారం ముద్దుతో తిరగద్దా నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులుకనే లాలా నీ జంట కట్టుకున్న సందమామనే లాలా చేశారా సార్? చేశానండి. కాస్త ఒంట్లో బాగుందా? నీ మాట ఇది చూస్తే ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. నిన్ను చూసినప్పుడల్లా ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. కానీ ఎక్కడ చూశానబ్బా గుర్తు రావటం లేదు. గుర్తొచ్చింది. నీ పేరు జగనే కదా? నీ పేరు జగన్. జగన్ జగన్ అవును జగన్ ఎస్ నా పేరు జగన్. నా పేరు మీకెలా తెలుసు? ఏంట్రా నీ చిన్ననాటి స్నేహితుడు సుందరానిరా? సుందరానివా? లేదా మన కాలేజీ రోజుల్లో రే నువ్వా సుందరం? రే జగన్ నిన్ను గుర్తుపట్టలేకపోయారు. బాగా మారిపోయావు. అవునరా, మనం కలిసి చాలా రోజులైంది కదా. మనం మారిపోతాం, మన రాతలు కూడా మారిపోతాయిరా. ఇప్పుడు ఏం చేస్తున్నావురా? శ్రీ వీరమాత రబ్బర్ కంపెనీకి ఎండి. చాలా సంతోషంరా. మనం కలవడానికి యాక్సిడెంట్ అయినట్టు. అవునరా, దేవుడు ఒక కష్టాన్ని పెట్టాడంటే దాని వెనక ఒక సుఖం ఉంటుంది. అవునరా. గ్యాస్ అయిపోయినట్టు ఎలా ఉన్నాయిరా? అలాగేరా, ఏం చేస్తాం? కిందగా అలా బాధపడుతున్నాం. మేము టైంకి టాబ్లెట్ వేసుకోమని చెప్పాను కదా. టైం టాబ్లెట్ వేసుకోకపోతే ఎలా ఉంటుంది? నేను ఒక మాట అడుగుతాను. ఏమిటి అంకుల్? అడగండి. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఎవరో తెలియకపోయినా సొంత తండ్రిలా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి కంటికి రెప్పలా కాపాడాడు. నన్ను అంకుల్ అని పిల్లలు మానేసి డాడీ అని పిలుస్తావమ్మా. అలాగే డాడీ. చాలా సంతోషం తల్లి. ఒక్కొక్కసారి డాడీ అని పిలుస్తాను. డాడీ చాలా సంతోషం, చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. సరే, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. ఈలోగా నేను వంట చేస్తాను. అలాగేనా? ఒరే జగన్, నువ్వు డాడీ అని పిలిపించుకున్నావు, మరి నేనురా? ఏముండరా నువ్వు డాడీ, ఏం డాడీని? చూసావా జగన్, విధి ఎంత విచిత్రమైందో. ఏమైందిరా? విధి అంటున్నావు, విచిత్రం అంటున్నావు. నీ కన్న కూతురు చేతే డాడీ అని పిలిపించుకోవాల్సి వచ్చిందిరా. స్వాతి, నా కూతురా? అవునరా. నా కూతురు నీ దగ్గర ఎలా ఉంది? అసలు నా భార్య ఏమైందిరా? నీ భార్య నీకు అందనంత దూరం వెళ్ళిపోయిందిరా. అయ్యో, నేను ఎంత పాపిష్టి వాడిని. ఆపరా, చాలు నీ మాట. ఆడపిల్ల పుట్టిందని, ఆడపిల్ల వలన ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని వదిలేసి వెళ్ళిపోయావే గాని నీ భార్య నీకు శాశ్వతంగా దూరం అయిపోతుందని తెలుసుకోలేకపోయావురా. అవునరా, నేను చాలా పాపిష్టివాడు. నాలాంటి వాడు ఈ సమాజంలో బతికే అర్హత లేదు. నా బతికే అర్హత లేదు. బతికే అర్హత లేదు. ఎందుకురా బాధపడతావు? పోయిన నీ భార్య తిరిగి వస్తుందా, లేక జరిగిన కాలాన్ని తిరిగి తీసుకురాగలరా? జరిగిన కాలాన్ని తీసుకురాలేదు. రే సుందరం, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏమిట్రా? స్వాతికి నేనే కన్న తండ్రిని చెప్పకరా. ఒకవేళ నేనే తన్న తండ్రిని తెలుసుకుంటే, వీడిగా నేను ఇంతకాలం సేవలు చేశాను, వీడిగా నేను హాస్పిటల్ జాయిన్ చేశాను, నేను ఆశ్రయించుకుంటే నేను తట్టుకోలేదురా. నేను తట్టుకోలేదు. బాధ
భయపడి పెంచితే మనకు అదే ఎదురవుతుందిరా. అవునరా, ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే ఆలోచించడంలో అర్థం ఉంది, కానీ ఎప్పుడో వచ్చే కష్టం కోసం ఇప్పుడే ఆలోచిస్తే ఇదిగో ఇలాగే నా జీవితంలాగా తగలవుతుంది. ముందున్న కాలంలో అన్ని అనర్థాలే జరుగుతాయని భయపడటం అంత మంచిది కాదురా. అయినా మారవలసింది పిల్లలు కాదురా, మనం మారాలి. మన పెద్దవాళ్ళే మారాలి. మనం మారాలి. పిల్లలు చదివించడం అంటే పిల్లలకి అసలు మనం ఏం నేర్పుతుంది, అసలు మనకేం తెలుసు? మనకే తెలియనప్పుడు వాళ్ళకి మాత్రం ఏం చెప్పగలం? పిల్లలు పెంచడం అంటే గొప్ప గొప్ప స్కూల్లో చదివించడం, ఖరీదైన బట్టలు కొనడం, విలువైన వస్తువులు కొనడం, వాళ్ళు వినోదం కోసం అవసరమైన వస్తువులు కొనడం కాదురా. పిల్లలు చదువుకునేటప్పుడు మనం కూడా టీవీ ఆపి వాళ్ళ ముందు కూర్చొని 4 మంచి మాటలు చెప్పాలి, లేదా మంచి కథలు చెప్పాలి. అప్పుడు వాళ్ళకి మంచి చెట్ల గురించి తెలుస్తుందిరా. మన కష్టాన్ని వాళ్ళకి తెలియపరచాలి, మన సుఖాన్ని వాళ్ళకి పెంచాలి. అప్పుడే కష్టపడితే సుఖం వస్తుందని కష్టపడి చదువుకుంటారా. అవునరా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. మనం బిజీగా ఉన్నామని పిల్లలతో కనీసం 1 గంట కూడా గడపకపోతే వాళ్ళకి మన కష్టం ఎలా తెలుస్తుంది? వాళ్ళు మాత్రం మనల్ని ఎలా ప్రేమిస్తారా? మన పిల్లలు మనల్ని ప్రేమించాలంటే వాళ్ళ కోసం మనం కొన్ని త్యాగాలు చేయాలరా. అలాగని ఎంతమంది తల్లిదండ్రులు త్యాగాలు చేస్తున్నారు? కొడుకుని తాకరా అని చెప్పడం, వీడు మాత్రం వాడి ముందే తాగి తిరిగితే వాడికి అదే అలవాటు వస్తుంది. ఆ కొడుకు పాడైపోతున్నాడు, వాడికి సంస్కారం లేదని నిజానికి వాడిని తిడుతూ ఉంటే నిజానికి పిల్లవాడికి కదా సంస్కారం లేదు. మన పెద్దవాళ్ళకే సంస్కారం తెలియలేనప్పుడు మనం నేర్చుకోవాలి. ముందు మన పూర్వీకులు రాసిన పురాణాలు చదవాలి. రామాయణం, భారతం, భగవతాలు ఇవి చదివి విని మనం వాళ్ళకి చెప్పాలి. రామాయణం ఒకటి చాలరా మనిషి ఎలా జీవించాలని చెప్పడానికి. రాముడి కథ, నరుడి కథ. రాముడి కథ, రాముడి ధర్మం ఏంటి, మనిషి ఎలా బతకాలి అని చెప్పేదే రాముడి కథాసారాలు. రాముడు తన తండ్రి మాటకి ఇలువిచ్చి అడవులకు వెళ్ళాడు. రాముడు తన తండ్రి మాట నిలబెట్టడం కోసం తన రాజ్యాన్నే వదిలి వెళ్ళిపోయాడు. తండ్రి మాట నిలబెట్టడం కోసం తన రాజ్యాన్నే త్యాగం చేసి తండ్రి మాట నిలబెట్టడం వల్ల మనం మన తల్లిదండ్రుల మాటలు వినాలి. అప్పుడు మన పిల్లలు మన మాటకి ఇలువనిచ్చి ఇస్తారు. మనం సంస్కరింపబడినప్పుడు వాళ్ళు సంస్కరించబడతారా. అది తెలియకే ఆ రోజు ఆడపిల్ల పుట్టింది, దానివల్ల ఏదో అపకీర్తి వస్తుందని భయపడిపోయి చివరి రోజులు కూడా నా భార్యకి అండ లేకుండా పోయారు. నా కూతురికి అన్యాయం చేశాను రా. బాధపడకరా జగ, పశ్చాత్తాపాన్ని మించింది ఏమీ లేదా. సరేరా, కానీ సుందరం, నువ్వు నాకు ఒక మాట వల్ల ఎలాగో నాకు పంచే అదృష్టం నాకు లేకపోయింది. కనీసం స్వాతి పెళ్ళని సరే నాకు చేతి మీద జరిగేటట్టు చూడరా. అలాగే బాధపడకరా. ఇతను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నేనెవరో తెలియకపోయినా నన్ను రక్షించింది. ఎంతో మంది చూశారు నాకు యాక్సిడెంట్ అని చూసి, కానీ ఎవరు నన్ను కాపాడలేదు. నా కూతురే ధైర్యం చేసి నన్ను రక్షించిందిరా. అందుకేరా కంటే కూతుర్నే కనాలి, పెంచితే నీలాగే పెంచాలని నేను అనుకుంటున్నాను. కనాలిరా
తీర్చుకోవడానికి నీకు తెలీదా? మర్యాద వచ్చిందని బయటకు వెళ్ళు. ఈ రోజు నేను వెళ్ళడానికి రాలేదు, తాడో పేడో తేల్చుకోవడానికే వచ్చాను. నోటుకు వచ్చినట్టు మాట్లాడకుండా వచ్చిందాకా బయటకు వెళ్ళు. మగవాడి చేతిలో చిక్కిన ప్రతి ఆడది చెప్పే డైలాగ్ ఇదే. మీరు కసిరిపోవడం, మేము నీ మగోడే. అసలు ఆడదండి నీ కంటికి ఎలా కనిపిస్తుందా? ఆడదాన్ని చేపట్టినందుకు లంకాపురమే నాశనమైంది. నలుగురిలో నవ్వుల పాలు చేసినందుకు కౌరవ వంశం పతనమైంది. ఆడదాన్ని అవమానించిన నీలాంటి బుద్ధిహీనులు ఎంతో మంది పతనమయ్యారు. మనిషిగా పుట్టడం కాదురా, స్త్రీని ఎలా గౌరవించాలో నేర్చుకో. నువ్వు చెప్పిన నీతిలో పుస్తకాల్లో చదువుకోవడానికి, ఒక సినిమాల్లో చూడడానికే గాని ఇవేమి ఆచరించడానికి పనికిరావు. అనవసరంగా టైం వృధా చెయ్యి. చూడు, నా జోలికి వచ్చావా మర్యాద దక్కదు. మర్యాదగా పిలిచిపోయావు. కొట్టడం కాదురా. ఈ చెప్తున్నానా మరి ముద్దైనా పెట్టచ్చు కదా. ముద్దు కాదురా. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నీ ఒళ్ళంతా వాతలు పెడతాను. చూడు, మర్యాదగా పిలిచిపోయాడు. నాకే తెలీదు. నువ్వేం చేసినా నాకు, నీ అందమైన చేతితో నువ్వు ఏం చేసినా నాకు సంతోషంగానే ఉంటుంది. నువ్వు కూడా అందంగా ఉన్నావో తెలుసా? మరి నీలాంటి అందమైన గులాబీ పువ్వుని వాసన ఇంతవరకు నీలాంటి మృగంతో మాట్లాడినందుకు నేనే సిగ్గుపడుతున్నాను. మర్యాదగా పడలేడు. ఈ మోహన్ జీవితంలో అపజయం అనేదే లేదు. ఈ రోజు నిన్ను వదిలి వెళ్ళేంత అమాయకుని కాదు. ఈ మోహన్ని రెచ్చగొట్టావు. నిన్నిగా భగవంతుడు కూడా కాపాడలేదు. కానీ మీ ఆడవారిని మాత్రం ఒక్క విషయంలో మెచ్చుకోవాలి. నీకు ఇష్టం లేకపోతే పసురుకుంటారు, చేదరించుకుంటారు. అసలు పెళ్ళే వద్దంటారు. ఇష్టం లేనివాడు మెల్లో తాళి కట్టాడు కదా అని ఆ తాళిని మాత్రం తెంచడానికి చూడరు. ఇష్టం లేనివాడు ఆ తాళినే తెంచ. దీనికున్న పవర్. ఇప్పుడు నేను దీనిని మెడలో కడతాను. ఇప్పుడు నన్ను కాదంటావా? చూడు, ఆడది ఇష్టపడి కట్టించుకునేది తాళి. బలవంతంగా కట్టేది తాళి కాదు, తాడవుతుంది. అయినా తాళికి తాడికి తేడా తెలియని మూర్ఖుడు నువ్వు. ఆ తాడు నీ చేతిలోనే ఉంటే పరువు కూడా పోతుంది. దాని విలువే పడిపోతుంది. దీని విలువ కాదు స్వామి. నీ మెడలో నేను కట్టాలని, నీ పెళ్లి నాతోటే జరగాలని రాసిపెట్టింది. అయినా కాదన్న ఆడదాన్ని కట్టుకుంటేనే ఆ సంసారం వెరైటీగా ఉంటుంది. వెరైటీ అన్నా నీలాగా పెట్టి చేసే ఆడదైనా నాకు చాలా ఇష్టం. అనవసరంగా టైం వృధా చెయ్యి. నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావు లేక నా కోరిక తీర్చుకుంటావో నువ్వే నా గురించి బాగా ఆలోచించుకో. అనవసరంగా పిచ్చి పిచ్చి కళ్ళు కనుకుంటా వచ్చిందనే బయటకు వెళ్ళు. నా గురించి నువ్వు బాగా ఆలోచించు. కోరిక తీసేస్తావా లేదా ఈ తాళినైనా కట్టించుకుంటావా? చూడు, ఆడదాన్ని ఒక తల్లిలా చెల్లిలా ప్రేమించడం నేర్చుకో. ఇంతవరకు అలాగే ప్రేమించా. కానీ నువ్వు నన్ను కాదన్నాక వేరొకరిని ప్రేమించాలంటున్నావు. నా ప్రేమని కాదంటున్నావు. మరి నిన్ను ఎలా వదులుతాను? నిన్ను అందుకోవాలని నా మనసు ఎంతో ఆరాటపడింది. నన్ను అర్థం చేసుకో సార్. ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకో.
రుజువుని చేసి ఈ తాళిని కట్టించుకుంటావో నీకే వదిలేస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీ గురించి ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. ఒకవేళ నేను ఆలోచించాలని అనుకుంటే నా ప్రకాష్ గురించి ఆలోచిస్తానే తప్ప మరెవరి గురించి ఆలోచించను. ప్రకాష్ 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 వాడేమైనా హీరోవా? వాడి కోసం త్యాగం చేస్తానంటున్నావు, కానీ నా కోరిక మాత్రం తీర్చనంటున్నావు. కాలం నెల తరబడి నేను తిరిగానా? నువ్వు ప్రేమించాక నేను ప్రేమించాను, కానీ నా కోరిక మాత్రం తీర్చనంటున్నావు. నా చేత అది కట్టించుకోకు. నిజానికి నువ్వే నన్ను మోసం చేసావు. నాకు దక్కనిది మరి వేరే ఎవరికి దక్కని. కడుగు ముందుకేసావా? నీ తల పుచ్చుకలో బియ్యము ఆడబిడ్డకి కష్టం వస్తే ఆ దేవుడు వస్తాడో లేదో తెలియదు, కానీ కన్న తండ్రి మీద ఖచ్చితంగా వస్తాడు. అర్థమైందిగా? మళ్ళీ నా కూతురు జోలికొచ్చావో నీ ఎంత చూస్తాను. పోరాటం నుంచి నేనేం చేయను. సమయానికి వచ్చి నీ కుటుంబమే కాపాడుతున్నావు. ఏమిటి నాన్న మీరు అంటున్నది? నీ కన్న తండ్రి ఆయనే. ఏమిటి? ఈయన నా కన్న తండ్రా? ఏ మాత్రం ప్రేమ జాలి దయ లేని ఇతను నా కన్న తండ్రా? అంటే ఇన్నాడు ఇతరుగా నేను సేవ చేసింది. నన్ను క్షమించు. చూడు, నీ నీడ కూడా నా మీద పడ్డానికి వీల్లేదు. చూడు, వచ్చిందాన్ని ఇక్కడి నుంచి వెళ్ళు. మా స్వాతి, నిన్న కన్న తండ్రి అనవలసిన మాట్లాడి ఏంటన్నా చెల్లయ్య మీద కోపడుతున్నావు? పక్కవాడి జీవితాన్ని భూతత్తులో చూసుకొని భయపడిపోయే పిరికివాడు నాన్న ఆయన. ఈయన ఇక్కడే ఉంటే ఆ పిరికితనం మనకు నేర్పుతాడు నాన్న. విజయ్, పెద్దంతరం చిన్నంతరం లేదురా నీకు? పెద్దంతరం అంటే వయసు వాళ్ళకి రాదు నాన్న, మంచి మనసు వల్ల వస్తుంది నాన్న. మంచి మనసు లేని ఇతనికి పెద్దానికి ఏంటి నాన్న? అమ్మా స్వాతి, ఇదే ఆవేశం ఆ రోజు మనసు లేని రాత్రి పండుగ చేసిందమ్మా. కానీ ఆరాయే ఒక శిల్పి చేత చెక్కబడి తండ్రి అనే రూపం పొందిందమ్మా. నన్ను నమ్ముతల్లి. నమ్మాలా? ఎలా నమ్మాలి? నీ వల్ల నా తల్లి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది. ఇంకా నేను నమ్మమంటావా? మా స్వాతి, ఏమిటమ్మా కన్న తండ్రి వచ్చి తను క్షమించాలని అడిగితే ఇంకా గట్టి చేస్తున్నావేటమ్మా? నిజం ఒక్కసారి ఆలోచించు. ఏంటలా బాధపడతాను? మా బాసు ఈయనే ఎంతో మందికి ఉపాధి కల్పించి ఎంతో మంది జీవితాలు ఆడుకుంటున్నాడు. ఈయనేనమ్మా మా బాసు. ప్రకాష్, నువ్వు చెప్పేది ఏంట్రా? అవునరా, ఈయన మన బాసా? అవునరా, ఈయనే మన బాసు. నీ వల్ల మా అమ్మ దూరం అయిందని బాధతో అనరాని మాట్లాడి అన్నాడు. క్షమించండి. చాలా సంతోషం, చాలా సంతోషం అమ్మా. నువ్వు నాకు నిజంగా పునర్జన్మనిచ్చావమ్మా. నాకే కాదు, ఆడపిల్లలను పుట్టుకలోనే చిరిమేసి ఎంతో మందిని కన్నది కూడా ఒక ఆడదే. కానీ ఎంతో మంది మగవాళ్ళు ఆడపిల్ల పోతూ దానివల్ల ఏదో చెడ్డ పేరు వస్తుందని భయపడిపోతున్నారు. ఈ సృష్టిని కన్నది ఆడదమ్మా. ఆడది లేకపోతే ఈ సృష్టి ఉండదు. ఏ తండ్రి అయినా కంటే కూతురే కావాలని కోరుకుంటాడు, మహాలక్ష్మి పెంచాలని కోరుకుంటాడు.
కానీ ఎక్కడో ఒక ఆడపిల్ల తప్పు చేస్తే ఇక్కడ ఈ తండ్రికి గుండె పగిలిపోతుంది, భయపడిపోతాడు, చివరికి ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే నేను కూడా నిన్ను మీ అమ్మని దూరం చేసుకున్నానమ్మా. ప్రకాష్, అమ్మా, మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి చదువు సంస్కారం నేర్పండి, మానవ సేవే మాధవ సేవని నేర్పండి. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని దీవించండి. పిల్ల పాపలతో చల్లగా